ఇండియాలో ఎస్పెషల్లీ బాలీవుడ్ స్పై మూవీస్ అంటే మనకి ఒకటే ఫిక్స్డ్ టెంప్లెట్ గుర్తొస్తుంది. సాంగ్స్ ఉంటాయి, స్టైల్ ఉంటుంది, అన్నెసెసరీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. కానీ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది. ఆ టెంప్లెట్ని మొత్తం బ్రేక్ చేసింది. అండ్ ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ దురంధర్. నాకు ఇంకా గుర్తు, నేను మా ఫ్రెండ్తో కలిసి ఓజీ సినిమా చూడడానికి వెళ్ళా. ఇంటర్వెల్లో సడన్గా దురంధర్ ట్రైలర్ ప్లే అయింది. ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, ఇదేంట్రా మళ్ళీ అదే లౌడ్ ఆడియో, ఏదో ర్యాండమ్ వైలెన్స్, బాంబ్ బ్లాస్ట్లు, పాకిస్తాను అది ఇది అని చెప్పేసి పెట్టారు, లైగర్లా కట్ చేశారేంట్రా, సాంగ్ తోటే ప్లే అయిపోతుంది. కానీ మాధవన్ అజిత్ దోవల్లో లుక్స్లో కనిపించాక అక్కడ కొంచెం షిఫ్ట్ అయింది. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. December 5th దురంధర్ రిలీజ్ అయ్యాక నార్మల్ రివ్యూస్ రాలేదు. ఒక్కసారిగా వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్స్ప్లోడ్ అయింది. ఆఫీస్లో, ఫ్రెండ్స్, ఆన్లైన్ ఎక్కడ చూసినా దురంధర్ గురించే మాట్లాడుతున్నారు. ఎస్పెషలీ 26/11 సీక్వెన్స్ అయితే థియేటర్లో ఆ సీన్ వచ్చినప్పుడు సౌండ్ ఉండదు, కానీ సైలెన్స్లో ఒక వెయిట్ ఉంటుంది. అందరికీ ఒకటే ఫీలింగ్, కోపం, షాక్. December 25th నేను సినిమా చూసిన తర్వాత నాది ఒక్కటే ఫీలింగ్, ఇంత లేట్గా ఎందుకు చూశాను అని. 3 hours ప్లస్ రన్ టైం ఉంది, కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఎందుకంటే స్టోరీని ఫాస్ట్గా రన్ చేయలేదు, ప్రాపర్గా బిల్డ్ చేశారు. అండ్ ఆన్ గ్రౌండ్ రియల్ పాకిస్తాన్లో షూట్ చేసినట్టు అనిపించింది. అలాంటి రియల్ ఫీలింగ్ మనకి రీసెంట్ స్పై మూవీస్లో ఎక్కడా దొరకలేదు. ఒక సైడ్ దురంధర్ రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వెళ్తుంటే, ఇంకో సైడ్ కంపారిజన్ స్టార్ట్ అయ్యాయి విత్ ఆర్ సో కాల్డ్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్. అండ్ అక్కడే రియల్ డిఫరెన్స్ కనిపించింది. వైఆర్ఎఫ్ మూవీస్లో యాక్షన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మన కింగ్ గారి పఠాన్ మూవీయే చూడండి. అందులో విలన్ 2 హెలికాప్టర్స్ని ఒకటే రోప్తో లాగేస్తాడు. అది సినిమాటిక్గా కూల్గా కనిపించినా సరే కొంతమందికి అన్రియలిస్టిక్గా ఉంటుంది, అస్సలు కనెక్ట్ అవ్వదు. ఆడియన్స్కి వావ్ మూమెంట్ కన్నా వాట్ ద మూమెంటే ఎక్కువ అనిపిస్తుంది, అస్సలు బిలీవబులే ఉండదు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ బొచ్చా బోల్డ్ అని ఉన్నాయి. వాళ్ళ టైగర్, పఠాన్, టైగర్ 2, టైగర్ జిందా హై, వార్ 2 సినిమాల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఈ నార్మ్స్ అన్నిటినీ బ్రేక్ చేసి రియలిస్టిక్గా ఆన్ ది గ్రౌండ్ తీసిన మూవీ దురంధర్. ఇంకా బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నాకైతే రైటింగ్. ఒక పాకిస్తాన్ ఏజెంట్ని బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారు, అన్ని కీ లొకేషన్స్కి తీసుకెళ్తారు. ఇంటర్వెల్లో ట్విస్ట్ ఏంటంటే, ఆ ఏజెంట్ మన ఇండియన్ ఏజెంట్ని ఫూల్ చేస్తుంది. నెక్స్ట్ హాఫ్లో పోనీ రివెంజ్ తీసుకుంటాడా అంటే లేదు. దాన్ని జస్టిఫై చేయడానికి ఇండియాకి పాకిస్తాన్కి పీసే కావాలని చెప్తారు. ఇది ఎక్కడ లాజిక్? స్పై వరల్డ్లో అసలు ఎవరిని నమ్మకూడదు, ఎవరిని ట్రస్ట్ చేయకూడదు అనేది నెంబర్ 1 రూల్. బట్ ఐ గెస్ వైఆర్ఎఫ్ వాళ్ళు నెంబర్ 1 కాదనేమో, నెంబర్ 1 రూల్స్ ఏం ఫాలో అవ్వరు అనుకుంటా. కానీ మీరేంటి నమ్మట్లేదా? సరే, ఈ స్టోరీ వినండి. హీరో ఒక ఇండియన్ ఏజెంట్, హీరోయిన్ ఏమో పాకిస్తాన్ ఏజెంట్. ఇద్దరు కలిసి ఒక కామన్ విలన్ని చేసి చేస్తారు అండ్ క్లైమాక్స్లో చంపేస్తారు కూడా. ఇప్పుడు ఇదే సినిమా స్టోరీయో చెప్పండి? ఇలాంటి రొట్టె టెంప్లెట్ని బ్రేక్ చేసి ఫైనలీ దురంధర్ వచ్చింది. ఇప్పుడు దురంధర్ ఏం చేసింది? స్పైని ఒక హీరోలా కాకుండా రియల్ పర్సన్ లాగా చూపించింది. అక్కడ స్పై వెళ్తే అక్కడ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, తన గోల్ ఏంటి, ప్లాన్ ఏంటి, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు కామ్గా ఉండాలి, చాలా క్లారిటీగా క్లియర్గా చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 26/11 అటాక్సే చూడండి. అప్పుడు హంజా రియాక్షన్ చూసామంటే మనం ఎలా షాక్ అవుతామో హంజా కూడా అలానే షాక్ అవుతాడు. కానీ అక్కడ రియాక్ట్ అవ్వడు, ఎందుకంటే ఒక చిన్న రియాక్షన్ అంతే, మిషన్ ఫెయిల్. ఆ యాంగర్ని, ఆ ఎమోషన్ని ఆ సిచ్యువేషన్లో ఫుల్గా కంట్రోల్ చేసుకొని బైక్ మీద ఆలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఓపెన్ అప్ అవుతాడు. అప్పుడు ఆలం కూడా మన హంజాని రైట్ డైరెక్షన్లో పెడతాడు. అక్కడ ఫిక్స్ అవుతాడు హంజా, ఈ అటాక్స్ వెనుక ఉన్న అందరి మీద రివెంజ్ తీసుకోవాలి అని చెప్పి. దురంధర్ పార్ట్ 2లో పార్ట్ 1లో మనకి తగిలిన గాయంకి ప్రాపర్ రివెంజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, కాందార్ హైజాక్లో భారత్ మాతాకి జై అని చెప్పించలేకపోతాడు, బికాస్ వెనకాల టెర్రరిస్ట్ గన్ పాయింట్ పెట్టుంటాడు. కానీ పార్ట్ 2లో అదే టెర్రరిస్ట్ చేత భారత్ మాతాకి జై అని చెప్పి మరీ చంపుతారు. కొంతమందికి అది కొంచెం ఓవర్ అనిపించినా సరే ఆ ఎమోషన్ చూస్తే పే ఆఫ్, లిటరల్ పే ఆఫ్ సీన్లా అనిపిస్తుంది. మనకు ఒక పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది దట్ వీ హ్యావ్ అ ప్రాపర్ రివెంజ్ అని చెప్పేసి. అసలు దురంధర్ ఇచ్చిన ఇంటర్వెల్ హై. దురంధర్ పార్ట్ 2లో గర్కి యాద్ నీ ఆయే తుజే జెస్సీ అని వాళ్ళ ఫ్రెండ్ అన్నప్పుడు హై బీజిఎం ఉండదు, టిపికల్ ఇంటర్వెల్ ఎలివేషన్ కూడా ఉండదు, కానీ థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయింది. అదే రియల్ హై. ఈవెన్ పార్ట్ 1లో కూడా మేజర్ ఇక్బాల్ వచ్చి ఇండియన్ స్పై ఒకడు దొరికాడు అని అంటే అక్కడ ఇంటర్వెల్ పడుతుంది. హంజా దొరికేశాడా అని అనుకుంటాం. 2 పీక్స్ ఇంటర్వెల్. అసలు హై బీజియం లేకుండా, ఎలివేషన్ లేకుండా, సింపుల్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్, టిపికల్ బుక్ స్టైల్ నరేషన్. నెక్స్ట్ హీరో ఏం చేస్తాడు, ఏమవుతుంది అని క్వశ్చన్. అండ్ దురంధర్ పార్ట్ 2లో పోస్ట్ ఇంటర్వెల్ ఫ్రెండ్ని చంపేస్తాడు జస్ట్ బికాజ్ వాడి మిషన్ ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పేసి.
కమింగ్ టు ది ఎండింగ్, పార్ట్ 1లో రెహమాన్ని చంపేశాక రివెంజ్ ఆర్క్లో ఫస్ట్ స్టెప్ డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వేరే వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీసుకుంటాడు, అసలు కింగ్ ఆఫ్ లియారీ ఎవరు అనే క్వశ్చన్తో ఎండ్ అవుతుంది. అండ్ మెయిన్లీ మిషన్ సక్సెస్ అయ్యిందా అండ్ హంజా బ్యాక్ స్టోరీ ఏంటి అనే పాయింట్స్ మనకి ఇంపార్టెంట్గా గ్లిమ్స్లో చూపిస్తాడు. అదే పార్ట్ 2 ఎండింగ్కి వస్తే మొత్తం మిషన్ అయిపోయాక జెస్సీ ఇంటికి వెళ్తాడు, కానీ అక్కడ ఫ్యామిలీ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయినట్టు ఉంటారు. తన మిషన్ కూడా డన్. ఇంటికి వెళ్తే ఆల్రెడీ ఫ్యామిలీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. స్పై లైఫ్లో మిషన్ అయ్యాక నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ వదిలేసింది నాకైతే. మీరు ఎలా అర్థం చేసుకున్నారో కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు అదే మన రీసెంట్గా వచ్చిన వార్ 2 చూస్తే పాన్ ఇండియా యాక్టర్స్, హ్యూజ్ ప్రమోషన్స్, హ్యూజ్ బడ్జెట్, మన తారక్ అన్న కాలర్ సెంటిమెంట్, ఇన్ని ఉన్నా సరే ఎక్కడో డౌట్ ఉంది. ఎందుకంటే ట్రైలర్లో కొన్ని షార్ట్స్ అలా అనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ ఇంకా రితిక్ రోషన్ ట్రైన్ మీద కార్లో చేస్ చేయడం, ఎన్టీఆర్ బోట్ని F1 ట్రాక్ మీద డ్రైవ్ చేయడం. అసలు ఇదంతా కాదు, స్టోరీయే పెద్ద బొక్క సినిమాకి. చిన్నప్పుడు రితిక్ రోషన్ని సెలెక్ట్ చేసి ఎన్టీఆర్ని రిజెక్ట్ చేశారని చెప్పి ఎన్టీఆరే గొప్ప స్పై అని ప్రూవ్ చేసుకుందామని అనుకుంటాడు. ఓకే ఫైన్, కానీ అజెండా ఉంది కానీ ఎగ్జిక్యూషన్ ఎక్కడ సార్? ఏంటంటే మన ఇండియాలో బెస్ట్ స్పై అని ప్రూవ్ చేసుకోవడానికి విలన్స్తో కలుస్తాడా అండ్ ఎండ్కి మారిపోయి అదే కనెక్షన్స్తో అందరినీ లేపేస్తాడా? అసలు లాజిక్ ఉందా ఈ ప్లాన్కి ఎక్కడన్నా? ఇవంతా కాకుండా ఆ స్పై యూనివర్స్లో ఆ గ్రాండియర్ మాట్లాడితే ఒక సాంగ్, అరే వాళ్ళు ఇండియన్ స్పైయా లేక ఏబిసిడిలో డాన్స్ మాస్టర్సా? మాట్లాడితే డాన్స్ వేస్తారేంట్రా? అది కాకుండా హీరోయినే వేస్ట్రా అంటే వాళ్ళకి మళ్ళీ బికినీ సీను, ఎక్స్పోజింగ్ సీన్లు, అది మళ్ళీ సినిమాకి హైలైట్ లాగా బిల్డప్. ఇంకో హైలైట్ ఏంట్రా అంటే మన పఠాన్ మూవీలో ఎక్స్ ఇండియా ఏజెంటే విలను. ఎందుకు విలన్ అయ్యాడ్రా అంటే వాడు దొరికిపోయినప్పుడు ఇండియా వాడికి వాడి ఫ్యామిలీకి హెల్ప్ చేయలేదనంట. అసలు స్పై ట్రైనింగ్లో చెప్పే సెకండ్ లెసనే ఒక స్పై దొరికితే కంట్రీ విల్ డిసోన్ హిమ్ ఆర్ హర్ అని చెప్పేసి ఆ రూల్ కూడా బ్రేక్ చేస్తారు. అసలు పాయింట్లెస్ ఇంటర్వెల్స్, అన్నెసెసరీ సాంగ్స్, ఓవర్ ది టాప్ యాక్షన్ అండ్ ఒక రొటీన్ రొట్ట టెంప్లెట్ వేసుకొని అన్ని మిక్సీలో కొడితే స్పైఆర్ఎఫ్ యూనివర్స్ వచ్చేస్తుంది. వైఆర్ఎఫ్ మూవీస్లో స్టైల్ ముందు స్టోరీ తర్వాత, కానీ దురంధర్లో స్టోరీయే ముందు, మిగతావన్నీ తర్వాతే. స్పై మూవీ అంటే హెలికాప్టర్స్ లాగడం కాదు, స్పై మూవీ అంటే బ్లైండ్గా ట్రస్ట్ చేయడం కాదు, స్పై మూవీ అంటే నిజం కోసం వెయిట్ చేసి రైట్ టైంలో స్ట్రైక్ చేయడం. అది దురంధర్ చూపించింది. ఇప్పుడు దురంధర్ 1 ఆల్రెడీ 1000+ crores కలెక్ట్ చేసేసింది అండ్ పార్ట్ 2 ఆల్మోస్ట్ 1000+ crores కలెక్ట్ చేసింది. ఓవరాల్ ఫ్రాంచైజ్ 3000 crores కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ బడ్జెట్ ఓన్లీ 250 to 300 crores అంతే. ఆదిత్య దర్ ప్యూర్ కన్విక్షన్తో తీసి రణ్వీర్ సింగ్ అండ్ వేరే యాక్టర్స్ అందరూ ప్రాణం పెట్టి నిజంగా ఆ సిచ్యువేషన్లో వాళ్ళే ఉంటే ఎలా ఉంటుందో అన్నట్టు చేశారు. అందుకు దురంధర్ అంత పెద్ద హిట్ అయింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే ఓటీటీలో పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా, 2 మూవీస్ కలిపి ఎప్పుడు బెంజ్ వాచ్ చేస్తానా అని వెయిటింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫేవరెట్ మూమెంట్ కూడా మెన్షన్ చేయండి. This is One Step Production and we'll see you in the next video.